ఒక్క సాంగ్యం అంటే ఒక్కళ్ళతో పూజలు చేస్తారనుకున్నాను నేనైతే. మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. నేనైతే చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాను ఒక్క సాంగ్యం కోసం. సో, ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇక్కడైతే ఫస్ట్ పెళ్లి కూతురు తరపున వాళ్ళు, పెళ్ళికొడుకు తరపున వాళ్ళు ఆపోజిట్‌లో కూర్చునేసి పెళ్లి కూతురికి ఫస్ట్ దోసెట పెట్టమని చెప్పేసి తమలపాకుల మీద ఒక్కలు, పెప్పర్‌మెంట్లు ఫస్ట్ వాయికేశారనమాట 3 టైమ్స్. సో, పెళ్లి కూతురు ఎన్ని పట్టుకోగలిగితే అన్ని ఎక్కువ పట్టుకుంటే చాలా మంచిదంట. సో, ఈ ఒక్క సాంగ్యం పెళ్ళికొడుకు తరపున వాళ్ళు తీసుకొస్తారు. పెళ్లి కూతురు తరపున వాళ్ళకి ఇవ్వడానికి. సో, ఇక్కడైతే మా మావయ్య, మా డ్యాడీ ఆపోజిట్‌లో కూర్చొని ఉన్నారు. సో, ఫస్ట్ వాయికి పక్కలు, పెప్పర్‌మెంట్లు వేశారు కొత్త టవల్‌లో. దాని తర్వాత 5 రకాల ఫ్రూట్స్, తర్వాత బియ్యము అండ్ కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్ము, పసుపు, కుంకుమ అండ్ అలాగే దక్షిణలాగా కూడా పెట్టారనమాట. వడి బియ్యం కట్టేసిన తర్వాత పెళ్లి కూతురు తరపు వాళ్ళు, పెళ్ళికొడుకు తరపు వాళ్ళు తాంబూలం తీసుకుంటున్నారు. ఇచ్చేదే, పుచ్చుకునేదే అని చెప్పి ఫస్ట్ తాంబూలం మా డ్యాడీకి ఇచ్చారు. మా డ్యాడీకి ఇచ్చిన తర్వాత మా డ్యాడీ పెళ్ళికొడుకు తండ్రి వాళ్ళకి ఇస్తున్నారనమాట. పుచ్చుకునేదే అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. సో, దీంతో నేను వాళ్ళ ఇంటి అమ్మాయిని అయిపోయాను ఒక సంఘంతో అని చెప్పి, దాని తర్వాత అక్కడుండే పెద్దవాళ్ళందరికీ కూడా నేను తాంబూలం ఇచ్చేసాను. మా మమ్మీకి అలాగే మా అక్కకు కూడా ఇచ్చేసాను, మా బావ వాళ్ళ వైఫ్‌కి. అండ్ దాంతోపాటు ఇక్కడ పెళ్లి కూతురు తరపున వాళ్ళకి, పెళ్ళికొడుకు తరపు వాళ్ళు 116, 516 అని చెప్పి ఇస్తారు కదా, అలా ఖచ్చితంగా ఇవ్వాలంట. అలా తీసుకున్నారు. దాని తర్వాత ఒక సంఘం అయిపోయింది. నేను పెళ్లి కూతురుగా రెడీ అవ్వడానికి వెళ్తున్నా.